లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వరకు గట్టిగా చదవండి ఎవరన్నా ఒకరు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి చూడటం వలన చూడలేకపోయారు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుడి యొద్ద బస చేయవలనని చాలా సనుగుతున్నది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లిద్దునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. 1 నుంచి 10 వచనాలు. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. మనకు తెలిసిన కథ అంతా మనకు తెలిసింది. కాకపోతే దీని గురించి నేను డెప్త్కి వెళ్ళకుండా లైట్గా వెళ్ళాలని నేను ప్రిపేర్ అయి ఉంటున్నాను. సరే, 19వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మళ్ళా చదువు. 1వ వచనం, చాలు. ఆయన సంచరించుచు అంటే ఇక్కడ ఏం చెప్తుందనంటే, మనం చదువుకున్న దానిని బట్టి నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన సంచరించుచు. ఎవరు ఆయన? యేసు ప్రభువు సంచరిస్తూ ఉన్నాడు అని మాట రాయబడింది. సంచరిస్తూ ఉన్నాడని, ఆయన సంచరించుచు. ఒక్కసారి మాట్లాడితే ఆలోచన చేసుకుంటూ ఎవరు ఆయనని ఒక్కసారి అలా చూస్తే, సృష్టికర్త ఎవరు? భూమిని ఆకాశాన్ని తయారు చేసిన దేవుడు మరియమ్మ గర్భంలో పెళ్లిగాని కన్యకకు దేవుడు పుట్టినాడు. పెళ్లిగాని కన్యకకు దేవుని పుట్టాడు. లిహ్వా గోప్తారం మహాఖ్యవదీన హవ్యంతి కురేయాన్ అనేటువంటి ఒక శ్లోకం ఋగ్వేదంలో ఉంటుంది. వేదాలు మనకు సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం ఉంటుంది. దాంట్లో ఒక ఋగ్వేదంలో శ్లోకం ఏంటంటే, లిహ్వా గోప్తారం మహాఖ్యవదీన హవ్యంతి కురేయాన్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, ఆయన తన రక్తం ఇచ్చి ప్రజలను వాళ్ళ పాపాల నుంచి విడిపిస్తాడు అని ఋగ్వేదంలో రాయబడింది. అర్థమవుతుందా? ఋగ్వేదంలో రాయబడింది. దీని అర్థము కన్యక గర్భవతి అని అంటే అర్థం ఏంటనంటే, పెళ్ళి కాకుండానే ఒక ఆమె గర్భవతి అయింది. ఎవరున్నారు మన చరిత్రలో ఎత్తుక్కుంటే, భూమి అంతా ఎత్తుక్కుంటే ఒక్క మరియమ్మ తప్ప ఎవరు లేరు. మరియమ్మ ఒక్కటే పెళ్ళి కాకమునుపు దేవుని శక్తి వలన గర్భం ధరించి యేసు ప్రభువుని జన్మించింది. పరిశుద్ధంగా ఆయన పుట్టాడు. పరిశుద్ధంగా ఆయన పుట్టాడు. మామూలుగా ఒక మనిషికి బిడ్డకు పుట్టిన వెంటనే బిడ్డకు మనం టెస్టులు చేస్తే, బ్లడ్ టెస్ట్ చేస్తే 24 క్రోమోజోములు ఉంటాయి. కానీ యేసు రక్తానికి బ్లడ్ టెస్ట్ చేయడం వలన 23 క్రోమోజోములే ఉన్నాయి. 23 ఉన్నా కానీ 24ది లేదు. ఎందుకు లేదనంటే తండ్రి వలన Y క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతుంది. అది యేసు రక్తంలో లేదు. యేసు రక్తం ఎలా దొరికింది, ఎప్పుడు టెస్ట్ చేస్తారని మీరు అడుగుతారేమో. జాన్ రాయట్ అనే ఒక దైవజనుడు పరిశోధనలు చేసేవాడు. భూమిని తవ్వి అలాంటి చేసేవాడు. కరెక్ట్ కల్వరి సిలువకు కింద పరిశోధనలు చేశాడు. సిలువ వేయబడినప్పుడు ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఆయన రక్తం అంతా కారి సిలువ లోపల నుంచి కారి కిందకు జారి పడిపోతుంది. కింద కరెక్ట్ సిలువకు కింద మందసం ఉంది. దేవుని మందసము ఇర్మియా కాలంలో వాళ్ళు తీసుకుని వెళ్ళి దాపెట్టేశారు. దాపెట్టేసినప్పుడు యేసు రక్తం కరెక్ట్గా మందసము సెంట్రల్లో పడింది. ఆ జాన్ రాయట్ అనేటువంటి ఆయన శాస్త్రవేత్త, దేవుని అభిషక్తుడు కూడా ఆయన కనుక్కొని మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూతలు ఆ పక్క ఈ పక్క నిలబడి దానికి కాపలా ఉన్నారు. మామూలుగా కెరూబులు బంగారు కెరూబులు ఉంటారు, అది వేరు. నిజంగానే దేవదూతలు ఉన్నారు. వాళ్ళతో ఆయన మాట్లాడడము, వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇవ్వడము, దగ్గరకు వచ్చి రక్తం నమూనాను తీసుకోమని చెప్పడము, ఆయన రక్త నమూనాను తీసుకెళ్ళి ఇజ్రాయెల్ ల్యాబ్ టెస్ట్ చేపించడము, అమెరికాలో టెస్ట్ చేపించడము, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తం యూట్యూబ్లో ఉంది. మొత్తము మీరు కొట్టి చూడండి. జాన్ రాయట్ అని దేవదూతలు ఏం మాట్లాడారు అన్నీ ఉంది. యేసుక్రీస్తు రక్త నమూనాలు కూడా దాంట్లో చేర్చారు. మన డిఎన్ఏకి ఒక ఫార్మాట్ ఉంటుంది.
ఒక్కొక్కరి డిఎన్ఏ ఒక్కొక్క ఫార్మేట్ ఉంటుంది. అట్లా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన డిఎన్ఏ 23 క్రోమోజోమ్లో ఉన్నాము, కానీ 24 లేవు. మనకి 24 వస్తుంది. అంటే తల్లి నుంచి 23 వస్తాయి, తండ్రి నుంచి 1 వస్తుంది, ఒక్కొక్క వై క్రోమోజోమ్ వస్తుంది, తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోములు వస్తాయి. ఇది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు లేక మరియమ్మకు పుట్టి లేక భూలోకమునికి వస్తే ఏం చేయాలి? కూర్చొని రోజుకు ఒక ఇంటి వాళ్ళు అన్నట్టుగా మటన్ బిర్యానో చికెన్ బిర్యానో అన్నీ చేసి పెట్టాలి, ఒక లెక్కన ఎత్తుకుంటే. ఎందుకంటే సృష్టి అయింది, ఈ సృష్టి ఆయనది కాబట్టి లేక మనిషిగా ఆయన వచ్చినప్పటికీ సేవలు చేయాలి. అర్థమవుతుందా? ఆయన పాదము కింద పెట్టకుండా ఆయనను మన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ అందుకు పూర్తి తల్ల కింద లేపింది. ఆయన పుట్టినప్పుడు ఆ నుంచి, బ్రతికినప్పుడు ఆ నుంచి, పెరిగినప్పుడు ఆ నుంచి అందుకు పూర్తిగా తల్లకిందులు అయిపోయింది. ఏంటి ఆ తల్లకిందులు అయిపోయింది అని అంటే, మామూలు కటిక పేదరికంలో పుట్టాడు ఆయన. కటిక పేదరికంలో పుట్టడము, పశువులు కుడితొట్లో గడ్డి వేసి పండుకోబెట్టడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అంత కఠినంగా ఆయన ప్రెగ్నెన్సీ అయినప్పుడు, డెలివరీ అవుతున్నప్పుడు కూడా ఎవరి ఇంట్లో చేర్చుకోకుండా అందరూ తలుపులు వేస్తారు. పశువుల శాలలో ఆయన డెలివరీ అయినాడు. అర్థమవుతుందా? ఆయన సంచరించు అనే దాని కిందకు వచ్చి నేను చెప్తున్నానంటే, సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన కష్టాలు పడ్డాడు అనేది నేను మీకు చెప్తున్నా. ఆయన కష్టాలు పడ్డాడు. ఆయన సంచరించు అంటే అర్థం ఏంటనంటే, ఈరోజు ఈ ఊర్లోకి వెళ్తూ ఉంటాడు, రేపు ఇంకొక ఊర్లోకి వెళ్తాడు, రేపు ఇంకొక ఊర్లో ఎండనక వాననక గాలెనక ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 1:22, అపోస్తుల కార్యాలు 1:22 దాంట్లో ఏముంటుందంటే, ఆయన జీవించినంత కాలము సంచరిస్తూ ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఆయన ఎన్నాళ్ళు భూమి మీద ఉన్నాడో తీసిన వాళ్ళు చదవండి. కాబట్టి అపోస్తల కార్యాలు 1:22. యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి వరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుకున్న కాలం, ఆయన ఉన్నంత కాలం, ఆయన మన మధ్య జీవించినంత కాలం ఏం చేశాడంట? ఆయన సంచరిస్తానే ఉన్నాడు. ఏమాత్రం ఆయన రెస్ట్ అనేది తీసుకోలేదు. అపోస్తుల కార్యాలు 10:38, అపోస్తుల కార్యాలు 10:38 చదవద్దు, నేను చదవమన్నప్పుడు చదవండి. అసలు ఎందుకు యేసు ప్రభు సంచరించాలా? ఎందుకు రెస్ట్ తీసుకోలేదు? యేసు ప్రభు బ్రతికున్న రోజుల్లో గొమ్మ రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? ఊరు ఎందుకు తిరుగుతూ ఉన్నాడు అని అంటే, ఆయన గోల్ ఏంటంటే, ఆయన బాధ ఏంటనంటే, ఆయన దేవుడు. అర్థమవుతుందా? ఆయన దేవుడు. ఆయన ప్రజలను బాగు చేయడానికి సంచరించినాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేయడానికి సంచరించినాడు, జబ్బు కలిగిన వాళ్ళను ముట్టి స్వస్థపరచడానికి ఆయన సంచరించినాడు. ఒకే దగ్గర కూర్చుంటే ఒక ఊరే బాగుపడుతుంది. ఆయన అనేక ఊర్లో తిరిగి సంచరించేవాడు. దయ్యాలు పట్టిన వాళ్ళను చూసి ఆయన కంటి చూపుతోనే దయ్యాలు ఏం చేస్తాయి? పారిపోతాయి. అర్థమవుతుందా? అందుకు ఆయన ఊరు తిరుగుతూ సంచరించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు? ప్రజలను ముట్టి బాగు చేయడం కోసం, దయ్యాల నుంచి విడుదల ఇవ్వడానికి కోసము, జబ్బుల నుంచి విడుదల ఇవ్వడం కోసము, ఉన్న సమస్యల నుంచి విడుదల ఇవ్వడం కోసము, నెమ్మది శాంతి సమాధానం ఇవ్వడం కోసము, ప్రజలను అంతా సంతోష పెట్టడం కోసము ఆయన తిరుగుతూ సంచరించినాడు. ఇప్పుడు అపోస్తల కార్యాలు 10:38 మీరు చదవండి ఒకసారి. లేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నమ్మే దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయుచు స్వస్థపరచుచు సంచరించుచుండెను. అర్థమవుతుందా? దేవుడు అందుకే ఆయనకు విపరీతమైన అభిషేకం ఇచ్చాడని కూడా అక్కడ రాయబడింది. అంటే యేసు ప్రభు ఎందుకు అని సంచరించాడనంటే, మేలు చేయడానికి సంచరించాడు, స్వస్థతలు ఇవ్వడానికి సంచరించాడు, జబ్బులను బాగు చేయడానికి ఆయన సంచరించాడు అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు లూకాసు వార్త 19:10, లూకాసు వార్త 19:10 ఇప్పుడు ఇంతకుముందే చదువుకున్నాం. దాంట్లో ఏముంటుందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు
ఏ ఊరిలో ఎవరు జబ్బులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఏ ఊరిలో ఏ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఏ ఊరిలో ఏ కష్టాలలో ఉండే వాళ్ళు ఉన్నారని ఆ ఊరు లోపలికి వచ్చి ఎతికేవాడంట యేసు ప్రభు. ఎతికేవాడంట, వచ్చి వాళ్ళని ముట్టి స్వస్థపరిచి వాళ్ళని బాగా చేసుకొని ఆయన పోయేవాడు. ఇది ఆయన యొక్క సంచారం చేయడానికి యొక్క కారణాలు నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఒకడైనా సంచరించేది అని మనం కోచింగ్ వేసుకుంటే కాదు, ఇంకొకడు కూడా సంచరిస్తాడనుంది. సాతాను కూడా సంచరిస్తాడు. ఆయనకు సంబంధించి కొన్ని లేఖనాలు చూద్దాం. యోబు గ్రంథం 1:7. యోబు గ్రంథం 1:7. ఈయన సృష్టికర్త, సృష్టి ఆయనదే, భూమి ఆయనది, ప్రజలు ఆయన వాళ్ళు, అంతా ఆయన బిడ్డలు కాబట్టి వాళ్ళని బాగు చేయడానికి బాధ కలిగి ఆయన సంచరిస్తారు. అయితే సైతాను ఏం చేస్తాడంట? సైతాను కూడా సంచరిస్తాడనంట. దేవుడి సింహాసనం మీద కూర్చొని పరలోకంలో ఉన్నప్పుడు సాతాను ఆయన దగ్గరకు వస్తుంది. చదువు అది 1:7. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని. చాలు, అంటే భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ సంచరిస్తున్నానని అపవాది చెప్తున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే, ఎందుకు సైతాను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ సంచరించాలి? సైతాను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ ఎందుకు సంచరించాలి? దయ్యము ఎందుకు సంచరించాలి, దయ్యాలు ఎందుకు సంచరించాలని ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్, యేసుప్రభు ఎందుకు సంచరించినాడు? మేలు చేయడానికి, స్వస్థపరచడానికి యేసుప్రభు సంచరిస్తాడు. మరి సైతాన్ ఎందుకు సంచరిస్తాడు? జబ్బులు వేయడానికి, కీడు చేయడానికి. అర్థమవుతుందా? సమస్యల ముంచి ప్రజలను చంపడానికి సాతాను, దయ్యాలు సంచరిస్తాయి. అర్థమవుతుందా? ఎందుకు సాతాను సంచరిస్తాడు? జబ్బులు పెట్టడానికి, కీడు కల్పించడానికి, ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి. డాక్టర్లు ఈ జబ్బు మా వల్ల కాదని చేతులు పైకెత్తేస్తారు. ఈ జబ్బు మా వల్ల కాదని, ఎంత లెక్కలో హాస్పిటల్కి తిప్పినాము, ఈ జబ్బు బాగా కావడం లేదు అని ఎన్ని రోజులుగాను మా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలకు సొల్యూషన్ జరగదు. నేను ఎవరో ఒకరింట్లో చచ్చిపోవడమే సొల్యూషన్. మనం వింటూ ఉంటాం ఎలాంటి గొడవలు. అలాంటి కండిషన్కి వచ్చి వాళ్ళు ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకొని చనిపోతారు. నేను చనిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అర్థమవుతుందా? ప్రతిరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదో ఒక రోజు దయ్యము నువ్వు చచ్చిపో అని దొబ్బుతాది వాళ్ళని, మెడబెట్టి దొబ్బుతాది వాళ్ళని. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరి కార్యాలు? సాతాను కార్యాలు. ఇవన్నీ దయ్యాల కార్యాలు. మనుషులకు కీడు చేసేది, మనుషులకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది, మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేది, మనుషుల్ని సమస్యల్లో సంతోషం అనేది లేకుండా నీళ్ళల్లో తల పట్టుకొని ముంచితే ఊపిరాడలేకుండా కష్టాలు పెట్టడం అనేది ఎవరి బాధ్యత? సాతాను బాధ్యత. కానీ యేసు ప్రభు సృష్టికర్త కాబట్టి ప్రజలను వాళ్ళ సమస్యల నుంచి విడిపించడానికి రాత్రనక పగలనక ఆయన తిరుగుతూ సంచరించేవాడు. కరెక్ట్ టయానికి అన్నం కూడా తినేవాడు కాదు, నీళ్లు కూడా ఉండేది కాదు, నిద్రపోవడానికి కూడా ఆయనకు టైం ఉండేది కాదు. సువార్తలు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి క్షణం ఆయన కష్టపడేవాడు ప్రజల కోసం. ప్రతి క్షణం తీర రాత్రులు కూడా ఏ కొండలకో వెళ్ళి పనుకొని నిద్రపోయేవాడు, ఏ కొండలకో వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, మళ్ళీ ఏ గుట్టల పైకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ అభిషేకం పొందుకొని తెల్లవారికి మళ్ళీ ప్రజల జబ్బుల చేత వచ్చేవాళ్ళు పరుగులెత్తుకుంటా, మళ్ళీ సమస్యల చేత పరుగులెత్తుకుంటా అందరినీ బాగు చేసేవాడు. ఏ ఒక్కరిని కూడా నేను బాగా చేయను అని చెప్పలేదు. ప్రతి ఒక్కరిని యేసుప్రభు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని బాగా చేసి పంపించినాడు. అయితే అదేలాగున సాతానుగాడు కూడా ఏం చేస్తాడనంటే ఎవరిని వదలడు, ఇంటింటికి వస్తాడు, ఏ మనిషిని వదలడు. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి కీడు చేయాలనే ప్రయత్నం చేస్తాడు, కీడు చేయాలనే వాడు సంచరిస్తాడు. 1 పేతురు 5:8. 1 పేతురు 5:8 దాంట్లో ఏముంటుందంట? మిమ్మల్ని వెతుకుతూ వాడు గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుదునా అని చూస్తుంటాడంట వాడు. చదవండి తీసిన వాళ్ళు. నిద్రమైన బుద్ధిగల వారై మెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. గర్జించే సింహంలాగా దయ్యాలు మనల్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు, మీరు విన్నారు లేదో నాకైతే తెలియదు. కానీ చర్చిలలో నేను చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే, ఒక ఆమెకు కాదు చాలామందికి చూసిన, ఎక్కడ దయ్యం బయటకు వస్తారు పాస్టర్ ప్రార్థన చేస్తా అంటే, నువ్వు ఎక్కడ పట్టుకున్నావంటే ఏమో బాగా రెడీ అయింది, బాగా పూలు పెట్టుకొని నడుచుకుంటా పోతా అనేది నేను ఆమె వెనకాలకు పరిగెత్తుకుంటా వచ్చేసిన, నేరుగా ఆమె మీద ఆమెకు పట్టేసిన, ఆమెకి ఇంటికి వచ్చేసిన. అంతే. అవి చెప్పే రీజన్లు, దయ్యాలు చెప్పే రీజన్లు. అర్థమవుతుందా? మనం కనీసం స్నానం చేసుకొని బాగా
పూలు పెట్టుకొని రెడీ అయినా కూడా దయ్యాలు ఏం చేస్తాయి, వాటి వెనకలు మనుషుల వెనకలు పట్టి పరిగెడతాయి. అది మనం నిత్యం మన పల్లెల్లో కూడా చూస్తూ ఉంటాం, చర్చిలో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తాను. అర్థమవుతుందా? మనం ఏమీ చేయకున్నా కూడా అవి మన వెంట పడతా అంటే గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదామన్న దయ్యాలు మన వెనక పరిగెడతాయి. కాబట్టి దయ్యాలకు ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. అర్థమవుతుందా? దయ్యాలకు ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. వాటికి ఇష్టమైన పనులు చేస్తే అవి మన వెనకాల పరిగెడతాయి. దయ్యానికి ఇష్టమైన పనులు ఏంటి? మనం బాగా మేకప్ చేసుకొని బాగా రెడీ అయ్యి ప్రజలను ఆకర్షించాలి, 10 మంది నన్నే చూడాలని నువ్వు నడిచినావు అని అంటే ముందు దయ్యాలు పరిగెడతాయి. అవి నీకు కనిపించవు, అవి నీకు కంటికి కనిపించవు. జరిగేది వాస్తవం. అది మనల్ని మనం ఎలా ఉండాలనంటే అంతరంగ శుద్ధి, అంతరంగ అలంకరణ అని వాక్యం చెప్తుంది. పేతురు రాసిన పత్రికలోనే మీరు జడలు అల్లుకోవడము, మేకప్ చేసుకోవడం కాదు కానీ తగ్గింపు, వినయము, మీకు ఇంట్లో ఎవరేం చెప్పినా కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తగ్గింపు, మీ దీన మనస్సు, త్వరగా కోపపడడం అనేది అలవాటు ఉంటే మానుకోవాలి. ఇవన్నీ మనం వదులుకొని మంచి గుణ లక్షణాలు, ప్రేమ, శాంతి, సమాధానం, ఏ పని చెప్పినా విధేయత చూపించడం, ఆ లక్షణాలతో నిన్ను నువ్వు అలంకరణ చేసుకున్నప్పుడు పేతురు రాసిన పత్రిక మీరు చదవండి. 1 పేతురు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఆడవాళ్ళ యొక్క అలంకరణ గురించి రాయబడింది, క్లియర్గా రాయబడింది, ఎలా ఉండాలనేది రాయబడింది. ఆ అలంకరణ మనం చేసుకున్నప్పుడు దయ్యాలు మన వెనకాల పడవు, దయ్యాలు మన వెనకాల పడవు. ఇవి మనం నేర్చుకోవాలా, డే బై డే మనము ఇవన్నీ మనం నేర్చుకోవాలా. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు ప్రస్తుతానికి? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 18:20 అధ్యాయము. మత్తయి సువార్త 18:20 అధ్యాయంలో ఏం రాయబడింది? ఎక్కడైతే 2 లేక 3 నా నామమును కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. అప్పుడంటే యేసు ప్రభు సంచరిస్తూ తిరిగినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని మీరు అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే మన మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు వారం వారం ప్రార్థన జరుగుతుంది కాబట్టి మనం హృదయపూర్వకంగా చేతులైతే ఆరాధన చేసినప్పుడు దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? మీరు క్రమంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలకు, పాటలకు మీరు కనెక్ట్ అయినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీ ప్రతి కన్నీటిని చూసి మీ ప్రతి సమస్యను తొలగిస్తాడు. మిమ్మల్ని సరైన మార్గంలోకి దేవుడు తీసుకొని వస్తాడు. నిజమైనటువంటి తన బిడ్డలుగా ఆయన మిమ్మల్ని తయారు చేసుకుంటాడు. ఇప్పుడు చదవండి తీసిన వాళ్ళది. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. అక్కడ నేను వారి మధ్య. యేసుప్రభు అబద్ధాలు చెప్తాడమ్మా? చెప్పడు. 2 లేక 3 నా నామమును కూడి ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పింది. వాడు ఉండకుండా పోతాడా? పోడు. మనం ఇంతమంది ఉన్నప్పుడు ప్రభు మన దగ్గర ఉంటాడు కాబట్టి మనం భయభక్తులు కలిగి మన జీవితాన్ని డే బై డే, వారం మార్చి వారం, రోజు మార్చి రోజు దేవుడు ఏం మాట్లాడతాడా అని మనల్ని మనం సరి చేసుకోవాలా. అదే విధంగానే మనకున్న సమస్యను కానీ ప్రభు సాల్వ్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే ఆదియందు వాక్యముండెను, దేవుని వద్దనుండెను. అంటే అర్థమవుతుందా? వాక్యము శరీరధారి అయి 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి. మన మధ్య నివసించును. అంటే ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభువు. మన మధ్య నివసించి మనుష్య రూపంలో పుట్టి సంచరించింది ఎవరు? యేసు ప్రభు. తండ్రి దగ్గర వాక్యం ఉండిందంట ఫస్ట్, భూమి ఆకాశాలు లేక మనకు. ఆయన మన మధ్యలో శరీరాన్ని ధరించి ఉన్నాడంట. అదే వాక్యం అంట. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వాక్యము, అది ఏంటి? యేసు ప్రభువు. అర్థమవుతుందా? నేను ఒక 40 నిమిషాలు అన్నట్టుగా, అర్ధగంట పైన అన్నట్టుగా నాకు టైం ఇస్తున్నారు కదా. ఈ 40 నిమిషాలలో యేసు ప్రభు సంచరిస్తాడు మన మధ్యలో. మనం మొదటి వారంలో ఏం చెప్పుకున్నాము? 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడని రాయబడి ఉంది. అర్థమవుతుందా? ఏ రూపంలో సంచరిస్తాడు? వాక్య రూపంలో సంచరిస్తాడు. అర్థమవుతుందా? ఆయన వాక్యము, దేవుని వాక్యమే శరీరధారి అయి మన మధ్య. ఒకసారి గట్టిగా 14 వచనం మళ్ళా చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించెను. చాలు. అర్థమవుతుందా? ఈ మన వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో దేవుడు దీపస్తంభాల మధ్య సంచరించిన రీతిగా మన మధ్య సంచరిస్తూ నీతో మాట్లాడతాడు. ఈ చిన్నపిల్లడితో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు.
ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. వీళ్ళు చిన్నపిల్లలే వీళ్ళతో మాట్లాడడులే అనేదానికి అవకాశం లేదు. ఒకసారి సాధు సుందర్ సింగ్ సెల్వరాజు ఒక ఎవరు హతసాక్షులుగా తయారవుతారనే వాక్యాన్ని ప్రిపేర్ చేసుకొని ఎక్కడో వెళ్ళి మిజోరాము ఆ సైడ్ నార్త్ ఇండియా పైన వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడు. ఎవరు యేసు ప్రభు కోసం నిలబడతారు, ఎవరు యేసు ప్రభు కోసం కష్టాలైనా ప్రాణమైనా సరే ఇస్తారు, మీరు రాండి ముందుకు, 15 ఏళ్ళ వయసు ఉండాలి, 18 ఏళ్ళ వయసు ఉండాలని అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వచ్చారు. కానీ 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలు కొంతమంది రాలా ముందుకు. చిన్నపిల్లలు అలాగే కూర్చొని ఉన్నారు కొంతమంది. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ప్రభువా ఆ వయసు పిల్లలేనా, మేము నీకు ఇష్టం లేదా ప్రభువా అనుకుని మనసులో బాధపడతా ఉన్నారంట. ఈయన స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తూ ఉండగానే సడన్గా పరలోకం నుంచి ఇంత చిన్న పాప దిగి వస్తుంది. పరలోకం నుంచి ఒక చిన్న పాప దిగొచ్చి రోమా సైనికుల సైనిక వస్త్రాలు ధరించి స్టేజ్ మీద నిలబడి ఆయన చెప్తుంది, సాధు సుందర్ సింగ్ అనే పాస్టర్ని, చిన్నపిల్లలను కూడా పిలుసు, ముందుకు రమ్మని చెప్పు, ముందుకు నిలబడమని చెప్పు, యేసు ప్రభు కోసము మేము ఎంత కష్టమైనా మేము పడతామని వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. నువ్వు చెప్పిన వాక్యం వాళ్ళ లోపలికి కూడా పోయింది, వాళ్ళు కూడా యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. వాక్యము ప్రకటించడము ఇక్కడ నిలబడిన వాళ్ళ బాధ్యత. ఆ వాక్యానికి లోబడి వాళ్ళకు అర్థమయ్యే మాదిరిగా తయారు చేసేది ఎవరి బాధ్యత అంటే పరిశుద్ధాత్మను పని. చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో దేవుని ఆత్మ బోధిస్తాడు. అందుకే చాలామంది పిల్లలు చర్చికి వచ్చి నిద్రపోయినా పర్లేదు నిద్రపోండి అంటారు. నిద్రపోయినా పర్లేదు వాళ్ళు వచ్చి నిద్రపోండి అని అంటారు. అట్లా ఆ చిన్న పిల్ల నిలబడి చెప్పినప్పుడు అప్పుడు ముందు చిన్నపిల్లల ముందుకు రప్పిస్తారు. మళ్ళీ పిలిపి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కుర్చీలలో కూర్చున్న చిన్నపిల్లలు బాధపడుతుండే వాళ్ళు ఎగిరి గంతులేసి ముందుకు వస్తారు. చాలామంది పిల్లలు ముందుకు వస్తారు. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమర్థమైందంటే ఓహో చిన్నపిల్లలు కూడా దేవుడు సైన్య సమూహంగా లేపుతున్నాడని కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, చంటి బిడ్డల నోట స్తుతి యొక్క దుర్గాన్ని కోటను నేను నిర్మిస్తానని రాయబడింది కదా, అదొక మినిస్ట్రీ కదా అని అప్పుడు ఆయనకు అర్థమవుతుందా? ప్రతిదీ కూడా వాక్యం రూపంలో వెళ్తూ సంచరిస్తూ యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు. 2 లేక 3 ఉన్న మధ్యలో ఉన్నానని చెప్పిన దేవుడు వాక్య రూపంలో మన మధ్య సంచరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యానికి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలి? ఈరోజు ఏం విన్నాము? సరైనటువంటి మనము ఓవర్గా మేకప్ చేసుకోకూడదు. ఓవర్గా మేకప్ చేసుకుంటే దయ్యాలు మన వెనక పడతాయని మనం చూసుకున్నాము, మనం విన్నాము, తెలుసుకున్నాము. ఇంకా దీని గురించి మనం జాగ్రత్త పడాలి. ఇది వాక్యం. ఆ వాక్యానికి మీరు లోబడినప్పుడు ఏమవుతుందని అంటే దయ్యాలు మీ వెంట పడవు, మీరు దేవునికి లోబడినట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఇటువంటి కార్యాలు మనం చేసుకుంటూ పోవాలా. యేసుప్రభు అదొక్కటైనా మన మధ్య సంచరిస్తూ పని చేసేది కాదు. నీకేదైనా సమస్యతో ఉన్నావా, నీ సమస్యను ఆయన బాగు చేస్తాడు. నీకు ఏదైనా జబ్బుతో ఉన్నావా, ఆ జబ్బును బాగు చేస్తాడు. ఎందుకు? అప్పుడు బాగు చేసిన యేసుప్రభు ఇప్పుడు బాగు చేస్తాడు. ఎందుకు అంటే యేసుప్రభు ఇప్పుడు సమాధిలో లేడు. ఆయన 2024 సంవత్సరాల కిందట ఇజ్రాయెల్ దేశంలో పుట్టి పెరిగి సిలువ వేయబడ్డాడు. ఆయన దింపి గోరిలో పెట్టారు, సమాధిలో పెట్టారు. ఆయన సమాధిలో కానీ 3వ రోజు తిరిగి లేచినాడు సమాధిలో నుంచి. ఇప్పుడు సమాధిలో లేడు. ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన చేతులకు మేకులు గాయాలు ఉన్నాయి. ఆయన తిరిగి సమాధిలో నుంచి లేచి 40 రోజులు శిష్యులకు కనిపించాడు. ఇప్పటికీ ఆయన బ్రతికున్నాడు. అదే యేసు ప్రభువుకి ఇతరుల దేవుళ్ళకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఉన్నారో తెలీదు, లేరో తెలీదు, పుట్టారో తెలీదు, ఏం చేశారో తెలీదు. పైగా వాళ్ళ కార్యాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి, అపవిత్రంగా ఉంటాయి కొన్ని కార్యాలు. కానీ యేసు ప్రభుకున్న తేడా ఏంటంటే ఆయన పుట్టుదలలో పరిశుద్ధత, ఆయన బ్రతికున్న నాళ్ళలో పరిశుద్ధత. ఆయనలో బ్రతుకున్నటప్పుడు నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా, నాలో పాపం ఉందని ఎవడైనా మీరు చూపించగలడని సవాలు వేస్తే ఎవరు చూపించలేకపోయినారు. ఆయన సమాధిలో నుంచి తిరిగి ఇప్పటికీ బ్రతికున్నాడు. బ్రతికుండే ఏకైక దేవుడు యేసుప్రభు ఒక్కడే. మనం చేసే ప్రార్థనలు వినే దేవుడు ఆయన వినే దేవుడు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. మన ప్రార్థనలు ఆయన వినే దేవుడై ఉంటున్నాడు. సరే, ఇది వదిలిపెడతాము. ఇప్పుడు యేసు ప్రభు ఆయన సంచరించచ్చు అనేది మనం చూసుకున్నాము. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా సాతానుడు కూడా సంచరిస్తూ ఉన్నాడు. సాతానుడు సంచరించేదానికి ఇంకొక రెఫరెన్స్ చదవండి. మత్తయి సువార్త 12:43. మత్తయి సువార్త 12:43. అందులో కూడా ఏముంటుందనంట, ఆ నీళ్ళు లేని తావులోనంట సాతాను సంచరిస్తూ తిరిగి, చదవండి అది. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట తిరుగుతూ ఉండును. మళ్ళా విశ్రాంతి
దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వస్తాను అని కూడా వస్తుందంట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దయ్యము తిరుగుతూ ఉంటుంది. యేసుప్రభు ఎట్లా సంచరిస్తూ ఉన్నాడో దయ్యం కూడా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే యేసుప్రభు ఇప్పుడు ఒక ఊరిలో ఎంతమందిని పట్టుకొని దయ్యాలు చెడు వ్యసనాలకు బానిసలు చేస్తున్నాయి. తాగుడు అనేది ఒక దయ్యం, అర్థమవుతుందా? పాస్టర్లో ప్రార్థన చేస్తే ఆ దయ్యం బయటకు వస్తే నీ పేరు ఏం పేరు అంటే తాగుడు. ఆ దయ్యం బయటకు పోయిన తర్వాత అప్పుడు తాగుడు మాంటారు వాళ్ళు, అర్థమవుతుందా? వ్యభిచారం అనేది ఒక దయ్యం బయటకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పు మాంటారు. అబద్ధాలు ఎక్కువ ఒక మనిషి చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అబద్ధం చెప్పించే దయ్యం వాళ్ళలో ఉంటుంది. కోపం ఎక్కువ పడుతున్నారంటే ఆ దయ్యం వాళ్ళలో ఉంటుంది. ఒక్కసారి ఆ దయ్యం బయటకు వెళ్ళిపోయిన తర్వాత కోపపడరు వాళ్ళు, అర్థమవుతుందా? మనుషులకు సమస్యలు, కష్టాలు, అనారోగ్యం పాలు చేపించి పాపంలో పడేసేటి దయ్యాలు అయ్యి ఊరు చాలామందిని పట్టుకొని ఉంటాయి దయ్యాలు. దేవుని బిడ్డలేమో ఊరిలో తక్కువ మంది ఉంటారు, అర్థమవుతుందా? యేసుప్రభు ఒక్కడే సంచరించాలంటే ఎలా సాధ్యమవుతుంది? మనము కూడా దేవుని సేవ చేస్తూ వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి రండిమ్మ ప్రార్థనకు రండి, దేవుని నమ్ముకోండి, దేవుని వాక్యం విందురండి, మీకు మనసుకు నెమ్మది కలుగుతుంది. ముఖ్యంగా యేసుప్రభు ఇచ్చేది ఏంటంటే నా దగ్గరకు రండి, మీకు నేను నెమ్మదినిస్తా, శాంతినిస్తా, సమాధానం ఇస్తా. నా దగ్గరకు అప్పుడప్పుడు ప్రార్థనలకు వస్తూ ఉంటారు. వాళ్ళకు విపరీతమైన ప్రాబ్లమ్స్ గుండా వెళ్తారు, కానీ ప్రార్థనకు విని వాక్యం విని ప్రార్థన చేయించుకొని పోయిన తర్వాత వాళ్ళు నాకు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే ప్రశాంతంగా నిద్ర వచ్చింది. ఇది నేను కంటిన్యూగా వింటున్నాను. నేను కంటిన్యూగా మాకు ప్రశాంతంగా నిద్ర, నెమ్మది అయిన నిద్ర, మాకు ఏ దిగులు లేదు, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా కానీ నాకు ఇప్పుడు నెమ్మదిగా ఉంది, దేవుడి సమాధానం నాకు ఉంది. ప్రార్థనకు వచ్చి 1 గంట కూర్చున్నా కూడా ఇది చెప్తారు ప్రజలు, అర్థమవుతుందా? యేసుప్రభు ఏం చేస్తాడు? నెమ్మదినిస్తాడు మనకు. మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మనకు నెమ్మదినిస్తాడు. కానీ లోకంలో ఉండేవాళ్ళు, ఊర్లో ఉండే వాళ్ళకు ఆ నెమ్మది లేక నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయేంత వరకు పాపం వెనక పరిగెడుతున్నారు. పాపం వలన వచ్చి జీతము మరణం. అది వెంటనే రాదు. కొంచెం వాళ్ళకు నెమ్మది లేకుండా ఇంట్లో గొడవలు, జబ్బులు, అసమాధానము, రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళని లాక్కెళ్ళిపోతుంది. కాబట్టి మన బాధ్యత ఏంటంటే మనము యేసు సంచరించినట్లు సంచరించి ప్రజలను గ్యాదర్ చేయాలి. సువార్త మనం చేయాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి ఇది మన యొక్క బాధ్యత అయి ఉంటుంది, అర్థమవుతుందా? సంచరించుట, ఆయన సంచరించుచు అనే దానికి ఇది కరెక్ట్ అయినటువంటి అర్థం వస్తుంది. సరే, ఇప్పుడు మళ్ళా చదువు 19:1 వచనం మళ్ళా చదువు. ఆయన సంచరించుచు అనేదానికి ఇంతసేపు నేను చెప్పింది యేసుప్రభు సంచరిస్తే ఏం చేస్తాడనే దానికి, సాతాను సంచరిస్తే ఏం జరుగుతుందనే దానికి, మనము సంచరిస్తే ఏంటి అనే దానికి కూడా మనల్ని మనం గుర్తు తీసుకోవాలి. ఇంకొక మాట కూడా మనం గుర్తింపు తీసుకోవాలి. మనం ఎలా ఉంటామని అంటే మనం ఎటు పడితే అటు సంచరిస్తామని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇర్మియా 5:8 చదవద్దులేండి. ఇర్మియా 5:8 ఏంటంటే ఎటు పడుతూ అటు మనం పాపం వెనుక సంచరిస్తామని అక్కడ రాయబడి ఉంటుంది. ఇర్మియా 8:6 అది కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు ఒక్కొక్కరు వాడికి నచ్చిన మార్గంలో వాళ్ళు సంచరిస్తారంట. ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చిన మార్గంలో. నేనైతే MBA చదువుకునేటప్పుడు ఊరికనే తిరుగుతారు, ఊరికనే రెడీ అవుతారు మగపిల్లలు, ఊరికనే ఏం పనిలా బాటలు ఊరికనే అట్లా తిరుగుకుంటూ వస్తారు. అది ఏం పని అంటే అది దయ్యం పని. అది నేను చిన్నప్పటి నుంచి చర్చిలో 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి చర్చిలో ఉండి ఇది ఒక్కసారిగా నేను డిగ్రీ చర్చిలోనే వాడబడి ఒక్కసారిగా MBA బయటకు వెళ్ళి కొంతమంది పద్ధతులు నేను చూసినప్పుడు నాకైతే షాక్ అయిపోయినా, కోలుకోలేకపోయినా. కొంతమంది బిహేవియర్, కొంతమంది పద్ధతులు నిజంగా నేను కోలుకోవడానికి నాకు ఒక 1 year పట్టింది. వాళ్ళ పద్ధతులు నా పద్ధతులు తెలుసుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. వాళ్ళతో నేను అసలు కనెక్ట్ అయ్యేవాడిని కాదు. కానీ ఊరికనే తిరుగుతూ అంటారు, ఊర్ల మీద పడి ఊరికనే తిరుగుతూ అంటాడు. అది ఏ పని అంటే దయ్యాల పని. మనకు అలాగన మనం ఉండకూడదు. సరే, అది వదిలిపెట్టి ఇప్పుడు 1లో ఏముంటుందంటే ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి, ఇది ఇంపార్టెంట్. ఇది ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. యేసుప్రభు సంచరిస్తూ ఎరికో పట్టణానికి ఆయన ప్రవేశించాడు. ఒక్కసారి ఎరికో పట్టణము అని అంటే ఏంటి?
ఎరికో పట్టణము అంటే ఏంటని మనం ఒక్కసారి ఆ పట్టణాన్ని ఆ ఊరిని ఎగాదిగా చూసినట్లయితే మనకు షాక్ కలుగుతుంది. ఎందుకు షాక్ కలుగుతుంది అంటే ఎరికో పట్టణం అనేది శపించబడిన పట్టణం. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. ఇది మనకు తెలిసిందే, అది గొప్ప శాపం పొందుకున్న పట్టణం అది. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించిన వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడను. వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. ఆ ఊరిని కట్టిస్తే చదువు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చుచ్చును. ఎవడైతే ఆ ఊరికి పునాది వేస్తారో వాళ్ళ మొదటి కొడుకు చనిపోతాడంట. మళ్ళా దాని తలుపులను నిలువనెత్తగా, దాని తలుపులు నిలబెడితే కనిష్ట కుమారుడు అంటే చిన్న కొడుకు చనిపోతాడంటే జనులందరి దగ్గర శపథం చేపించి ఒక శపించబడిన ఊరుగా ఆ ఊరిని వదిలేశారు యెహోషువ. యెహోషువ మోషే తర్వాత ఆ కాలంలోకి యెహోషువ వదిలేశాడు. ఆయన చేసిన శపథము 100 సంవత్సరాలకు నెరవేరింది. 1వ రాజులు 16వ అధ్యాయం 34వ వచనం. 1వ రాజులు 16వ అధ్యాయం 34వ వచనం. 1వ రాజులు 16వ అధ్యాయం 34వ వచనం. అందులో ఏముంటుందంటే ఒక రాజు ఆ ఊరిని కట్టించడానికి ఆ ఊరికి పునాది తీస్తాడు. పునాది తీయడమే ఆయన పెద్ద కొడుకు చనిపోతాడు. ఇది మామూలుగా జరిగిందిలే అనుకొని కొన్రు ఒక నెల అటు పోనిచ్చి తిరిగి మళ్ళీ తలుపులు లేపినప్పుడు ఆయన రెండో కొడుకు చనిపోతాడు. అర్థమైతే చదవండి, తీసిన వాళ్ళు చదవండి. అతని దినములలో బెతెలీయుడైన తియేలు యెరికో పట్టణమును కట్టించెను. దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. అతని పెద్ద కొడుకు అని అభిరాము చనిపోతాడు. దాని గౌనులు మెత్తగా, గౌనులు అంటే ఊరికి ప్రహరీ గోడ. తెగుబు అను అతని కనిష్ట పుత్రుడు అతని చిన్న కొడుకు చనిపోయాను. అంటే అర్థమవుతుందా? ఇది దేని వల్ల జరిగిందని రాయబడింది, చదువు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి యెహోషువ కాలానికి 1వ రాజుల కాలానికి చాలా సంవత్సరాలు ఉంది. అన్ని సంవత్సరాలైనా కూడా ఆ ఊరు పైన శాపం అనేది ఉంది. ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం మళ్ళా ఇంకొకసారి చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలోనికి ప్రవేశించెను. చదవండి అది. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించెను అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఏ పట్టణంలోనికి సంచరించాడు? శాపం కలిగిన పట్టణంలోనికి, శపించబడిన పట్టణంలోనికి. తరతరాలు 1000 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ పట్టణంలో శాపం అలాగే నిలబడి ఉంటుంది. దానిలోకి యేసు ప్రభు సంచరించాడు. అంటే అర్థం ఏంటి? ఆ శాపాన్ని విరగొట్టడానికి, ఆ శాపం కాడి కింద ఉన్న ప్రజలను విడుదల చేయడానికి వాళ్ళు కూడా యేసు ప్రభుకు కావాలి. వాళ్ళను కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎంత ఘోరమైన పాపులైనా కూడా ఆయన ప్రేమిస్తాడు అనే దానికి యొక్క ఉద్దేశం అది. అర్థమవుతుందా? లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అందులో యేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉంది, చెర నుండి విడుదల చేయడానికి, గుడ్డి వాళ్ళకు చూపివ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి. అర్థమవుతుందా? చెరలో ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళని యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆ జైల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి విడిస్తాడంట. అర్థమవుతుందా? గుడ్డి వాళ్ళకి ఎవరికైతే కన్నులు లేవో వాళ్ళకి కంటి చూపు ఇవ్వడానికి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి కంటి చూపిస్తారనంట. ఎవరైతే నలిగిపోయి ఉంటారో వాళ్ళకి విడుదల ఇవ్వడానికనంట. ఇప్పుడు ఎవరు వాళ్ళు గుడ్డి వాళ్ళగా చేశారు? ఎవరు వాళ్ళని బంధించారు? ఎవరు వాళ్ళని నలగొట్టారు? ఎవరు? యెరికో పట్టణంలో ఉండే వాళ్ళనైనా సరే, ఊరిలో ఉండే వాళ్ళనైనా సరే, ఎవరికి గుడ్డితనం కలిగించేది? సువార్త వెలుగు కలగకుండా ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళకు గుడ్డితనం కలిగిస్తుంది. అర్థమవుతుందా? దేవుని దగ్గరకు రాకుండా వాళ్ళకి దయ్యాలు ఆటంగా పరుస్తున్నాయి. అర్థమవుతుందా? ఎవరు వాళ్ళని జబ్బుల చేత నలగగొడుతున్నారు? దయ్యాలు నలగగొడుతున్నాయి. అర్థమవుతుందా? ఎవరు వాళ్ళని చెరలో వేశారు? జైల్లో వేసినట్టు ఎవరు వేశారు? సాతానుడు వాళ్ళని బంధించాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? యేసు ప్రభువు వచ్చింది ఎందుకోసం అనంటే చెర నుంచి ప్రజలను విడిపించడానికి.
మనకు ఏ సమస్య ఉన్నా, నీకు ఏ సమస్య ఉన్నా కూడా యేసు ప్రభు బాగు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన దగ్గరికి, యేసు ప్రభు దగ్గరకు కుష్ఠరోగి వచ్చి నిలబడినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చెయ్యి అంటారు. కుష్ఠరోగం అంతే చీము, రక్తం అంతా కారిపోతూ ఉంటుంది. నాకు ఇష్టమే శుద్ధుడు కానీ ఒక్కసారి చేయి తాకి అలా ముడతాడు, ఒక్క క్షణం లోపల మొత్తం బాగా అయిపోతుంది. ఎలా జరుగుతుంది ఇది? ఎలా జరుగుతుంది ఇది? అది ఒక్క యేసు ప్రభువుకే సాధ్యం. గుర్తుపెట్టుకోండి, ఒక్క యేసు ప్రభువుకే అది సాధ్యం. ఒక్క క్షణం లోపల ఆయన మనల్ని బాగు చేయగలిగిన శక్తిమంతుడు. మనకున్న కష్టాలన్నీ కొన్ని సంవత్సరాలుగా మనం ఏడుస్తూ ఉంటాం, అనేక సంవత్సరాలుగా కన్నీళ్ళు కాడుస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అది వెంటనే బాగా అయిపోతుంది. వెంటనే. వీళ్ళిద్దరికి తెలుసు, ఒక ఆమె ఉంది, కేరళ మాంత్రికుల దగ్గర కూడా తీసుకుపోయినారు. ఆమెకున్న అనారోగ్యం పోలా, దయ్యం బాగోలా, ఎక్కడెక్కడో దేవస్థలాలకు తిప్పారు, అక్క దేవతలు పట్టించినారు, ఎన్నెన్నో చేపించినారు. కొన్ని సంవత్సరాలు తిప్పి డబ్బులంతా పోగొట్టుకున్నారు. డబ్బులంతా అస్సలు బాగాల. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె బాగైంది. యేసు ప్రభు అందుకు ఆమె యేసు ప్రభుని విడిచిపెట్టదు. నేను చెప్పింది అర్థమవుతుందా? మనకున్న సమస్యలు యేసు ప్రభు దగ్గరే పోతాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆరాధనలో చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. ఎలాగన ప్రార్థన చేయాలని అంటే, ప్రభువా నన్ను బాగు చేయి, నా ఈ సమస్యను బాగు చేయి, నా కష్టాన్ని బాగు చేయనటువంటి ప్రార్థన మనం చేయగలగాల. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మనము యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చినప్పుడు, జక్కయ్య ఆ ఊర్లోకి నడుచుకుంటూ వచ్చినప్పుడు, ఎరికో పట్టణం గుండా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక చెట్టు, ఒక ధనికుడు ఉన్నాడంట. 2వ వచనం చదవండి. అది 2వ వచనము 19. సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గలవాడు యేసు ఎవరో అని చూడగోరు గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి చాలు. అంటే యేసు ప్రభు వస్తూ ఉంటాడు ఆ ఊర్లోకి, జనం గుంపులు ఉంటాడు. ఒక పొట్ట ఆయన చూడాలనుకుంటాడు. ఆ పొట్ట ఆయన సుంకపు గుర్తుదాటంట, ట్యాక్స్ ఆఫీసర్, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. కానీ ఆయన పొట్ట ఆయన యేసు ప్రభు వచ్చేటప్పుడు జనం గుంపులు ఉంటాడు. ఎట్లా చూస్తాడు పొట్ట ఆయన? ఎట్లా చూస్తాడు? చూడలేడు. అందుకు ఆలోచన చేసి అక్కడ వస్తాడు అనుకో యేసు ప్రభు, ఇక్కడ చెట్టు ఉంది కదా, ఉంగురంతో ముందు పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు పైకి ఎక్కుతాడు. ఆయన చిన్నగా జనంతో కదులుతా చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి, కరెక్ట్ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి యేసు ప్రభు కన్నీళ్ళు ఎత్తి జక్కయ్య దిగిరా అని అంటారు. ఫస్ట్ సారి యేసు ప్రభు ఆయన్ని చూడడం, ఆయన ఈయన చూడడం ఫస్ట్ సారే. పేరు ఎట్ట తెలుసు యేసు ప్రభుకి? మన పేర్లన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన పేరేంటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని చేసిన సృష్టికర్త. అర్థమవుతుందా? మన సమస్యలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి నేరుగా చెట్టు కిందకు వచ్చి జక్కయ్య దిగిరా నువ్వు అని అంటాడు. అర్థమవుతుందా? జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, ఈరోజు నేను మీ ఇంటికే భోజనానికి వస్తానని అంటాడు. అప్పుడు ఆ సుంకపు గుత్తదారుడు, ఆ గవర్నమెంట్ ఆఫీసరు, కానీ ఎక్కువ డబ్బు ఉండే ఆయన అందరికాడే డబ్బులు ఆక్కుంటాడు, అందరిని పీడించి డబ్బు తీసుకుంటాడు. యేసు ప్రభుకి ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో అన్నం పెడతాడు. ఆయన అన్యాయంగా ఆయనకున్న ఆస్తి అంతా 2 భాగాలు చేస్తాడు. ఉన్న ఆస్తి అంతా 2 భాగాలు చేసి సగం ఆస్తి అంతా పేదవాళ్ళకి పనిచేస్తాడు. ఆ రాత్రే సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాడు, సగం ఆయన పెట్టుకుంటాడు. అంతే. ఆయన మారిపోయినాడు. ఆ రోజు నుంచి పాపం చేయడు, ప్రజల్ని పీడించడు. ఆ రోజు నుంచి జక్కయ్య పాపం చేయడు. ఎందుకు? యేసు ప్రభు ఆయన ఇంట్లోకి వచ్చినాడు. యేసు ప్రభు ఆయన పేరెత్తి పిలిచినాడు. యేసు ప్రభు ఒక్కసారి అలా చూశాడు. యేసు ప్రభు కన్నులు మనల్ని చూసినాయనంటే మన జీవితాలు మారిపోతాయి. యేసు ప్రభు కన్నులు మన జీవితాలని మారిపోతాయి. ఒక్కసారి మనల్ని చూస్తే చాలు, మన సమస్యలు తొలగిపోతాయి. మనల్ని పేరెత్తి పిలిచే దేవుడు ఆయన. ఇది ఒక్కటేనా యేసు ప్రభు ఎరికో పట్టణంలో చేసిన కార్యము అని అంటే కాదు, చాలా కార్యాలు చేశాడు ఆయన. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47. మార్కు సువార్త 10వ అధ్యాయం 46-47. ఈ ఎరికో పట్టణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే, ఒక గుడ్డి వ్యక్తి ఉంటాడు. పుట్టినప్పటి నుంచి గుడ్డి వ్యక్తి ఆయన. కళ్ళే లేవు ఆయనకి. ఆయన ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ జనం పోతూ ఉండే వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమంటారని అంటే, ఇదిగో నజరేయుడైన యేసు మార్గం గుండా వస్తున్నాడంట. అంటే ఆ కళ్ళు లేని ఆయనకు అమ్మ నాయన ఎవ్వరూ ఉండరు. యేసు ప్రభు ఈరోజు ఒక ఊరిలో ఉంటాడు, రేపు ఇంకొక ఊరిలో సంచరిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఈ గుడ్డ ఆయన్ని ఎవరు తీసుకెళ్తాడు ఆయన దగ్గరికి?
ఎవరు తీసుకోపోలేరు. కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఆయన సంచరిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ ఎరికో పట్టణం దగ్గరకు వస్తానని తెలిసిన వెంటనే ఆ అడుక్కుండే గిన్నె అన్నీ పక్కన పడేసి ఏమని కేకలేస్తాడు? చదవండి. దావీదు కుమారుడా నన్ను ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ. ఏ పట్టణంలోనికి వచ్చాడు? ఎరికో పట్టణంలోనికి. ఆయన ఎరికో పట్టణంలోనికి వస్తానే జక్క ఒక్కనే కాదు బాగా చేసింది, అనేకులను బాగు చేశాడు. కాకపోతే మన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. చదవండి, మళ్ళా చదవండి. అది వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమాయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరింపుమని మరి ఎక్కువగా కేకలు వేసును. అర్థమవుతుందా? అప్పుడు చదువు, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చదువు. అప్పుడు యేసు పిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగువ లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు నేను నీకేం చేయగోరుచున్నాను అడుగగా బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అంటే అర్థం ఏంటనంటే, ఆ ఎరికో పట్టణంలో అనేక కార్యాలు చేశాడు. అయితే యేసు ప్రభు దగ్గర నుంచి మనం మేలు పొందుకోవాలా, నాకు ఈ సమస్య పోవాలనంటే మనం చేయాల్సిన పని ఏంటనంటే, యేసు ప్రభు మన మధ్యన ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలేశాడు. బాగా ఆలోచన చేస్తే అడుక్కుండా ఆయన గొమ్మని అట్లే కూర్చున్నాడు. అంటే ఒక సైడ్కి పోయి, నాకెందుకు ఇట్లా మనుషులు తొక్కుతారులే అని ఒక పక్కకు కూర్చుంటే, వాళ్ళకి అమ్మ లేరు, నాయన లేదు, అన్నదమ్ములు ఎవరు లేరు. ఆయన పట్టుకొని యేసు దగ్గర తీసుకెళ్ళడానికి ఎవరూ లేరు. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోంటాడు. ఈయన పాటికి లైఫ్ లాంగ్ జీవితాంతం గుడ్డి వ్యక్తిగానే కూర్చొనే ఉండిపోయినట్టు. అర్థమవుతుందా? టెక్నిక్ యూజ్ చేసి గట్టిగా కేకలేశాడు. కళ్ళు ఉంటే దగ్గరకు పరిగెత్తాడు, కళ్ళే లేవు, ఇంకేముంది, నోరు ఉంది. ఆయన నోటిని యూజ్ చేసి దావీదు కుమారుడా కనికరించని గట్టిగా అరిస్తే అందరూ ఆయన తిట్టి తిరిగారు. అప్పుడు యేసుప్రభు ఆగిపోయి నా దగ్గరికి తీసుకురండి అని చెప్తే దగ్గరికి తీసుకొని వస్తే, దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకొక టెక్నిక్, నేను నీకు ఏం చేయాలి? అర్థమవుతుందా? నువ్వు ఏది అడిగితే దేవుడు అది చేస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏది అడిగితే అది దేవుడు చేస్తాడు. అది మనం విశ్వాసం, మనం అడగాలి. మనం నోరు తెరిచి అడిగితే ప్రభు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అర్థమవుతుందా? మనం ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పార్టిసిపేట్ చేసి పాల్గొని పోయినంత మాత్రం ఏదో అలా జరిగిపోతుందంటే జరిగిపోయేది కాదు. మనం నోరు తెరిచి ప్రభువా నాకు ఫలాంటి బాగు చేయి తండ్రి అని మనం అడిగినప్పుడు బాగు చేస్తాడు. నా ఈ సమస్యను తీర్చండి అని మనం అడిగినప్పుడు ఆయన బాగు చేస్తాడు. ఇది టెక్నిక్. అది ఈ టెక్నిక్ని మనం ఫాలో అయ్యి మనం బిగ్గరగా, ఆయన మరీ బిగ్గరగా కేకను వేసి యేసుప్రభు ఒక్కసారి అలా చూశాడు అంతే. ఎప్పుడైనా సరే యేసుప్రభు ఎవరిని చూసినా ఆ సమస్య అది కంప్లీట్, ఇంక ఉండదు ఆ సమస్య. ఏదో ఒకరోజు మనల్ని చూస్తాడు కాబట్టి మన సమస్త సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మనం ప్రతిరోజు విడిచిపెట్టకుండా ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకొని మనం ప్రార్థన చేసేటువంటి వారమే మనం ఉండాలని దేవుడి కోరిక. యేసు ప్రభువా నేను నీ బిడ్డని. యేసు ప్రభువా నేను నీ బిడ్డని. యేసు ప్రభువా నేను నీ బిడ్డని. యేసయ్యా నీ దగ్గరికి నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. యేసయ్యా నేను జక్కయ్య లాగా నిన్ను చూడాలని ఆశగా ఉంది. యేసు ప్రభువా నాకు కనిపించండి. కలల్లోనూ దర్శనాలలో నాకు కనిపించండి. నాతో మాట్లాడండి. యేసు ప్రభువా ఇప్పుడు మా మధ్యలో మీరు ఉన్నారు. యేసయ్యా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామముగా కూడి ఉంటారు. వారి మధ్యలో
మాటిచ్చావు మాటిచ్చి తప్పుటకు నేను నరుడను కాను అని నీవు బైబిల్లో రాయించావు. ఆ మధ్యలో యేసయ్య ఇప్పుడు మీరు ఉన్నందుకు నీకు వందనములు. నా ఎదుటే నిలబడి ఉన్నందుకు యేసు స్వామి నీకు వందనాలు. యేసయ్య నా ఎదురుగా ఉన్నందుకు నీకు వందనాలు. యేసు స్వామి నీవు వాక్యమని మేము విన్నాము. వాక్యము శరీర ధారుడిగా ఈ లోకములో జన్మించి తిరిగాడావని మేము విన్నాము. ఇదిగో అర్ధగంట వాక్యము మా మధ్య ప్రకటించబడింది. అంటే నీవు మా మధ్య సంచరిస్తున్నావు. దీప స్తంభము మధ్యలో నీవు సంచరించావు. నేను దీపాన్ని మేము అందరము దీపాలము. వాక్య రూపములో యేసయ్య మా మధ్య మీరు సంచరించారు. ఎంతసేపు సంచరించారు. మీకు మేము లోబడతాము. వాక్యములో ఏదైతే ప్రకటన చేయబడిందో చెప్పబడిందో దాని ప్రకారము మేము నడుచుకుంటాము. వాక్య రూపంలో ఉన్న యేసయ్య నీకు నేను లోబడతాను. నీ వాక్యానికి నా హృదయములో చోటిస్తాను. నా లోపల మీరుండి నన్ను స్థిరపరచండి. ఈ వాక్యానికి లోబడే కృపనివ్వండి. సహాయం చేయండి. యేసు ప్రభువా నాకున్న కష్టాలను తీసివేయండి. అనారోగ్యాన్ని తీసివేయండి. నాకున్న సమస్యలను ఇంట్లో ఉన్న సమస్యలను తీసివేయండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళను మీరు ముట్టి స్వస్థపరచండి. నడవలేని వాళ్ళను నడిపించండి. ప్రభువా మీ ఆరోగ్యము నాకు నా పిల్లలకు ఇవ్వండి. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనుగ్రహించండి. మా ఇంట్లో పనిచేస్తున్న దయ్యాల ప్రభావాన్ని యేసు నామములో వెళ్ళగొట్టండి. యేసయ్య జక్కయ్య ఇంట్లోకి మీరు వచ్చారు. మా ఇంట్లోకి రండి. రక్షణను నా ఇంటికి అనుగ్రహించండి. నన్ను నా ఇంటి వారిని రక్షించండి. యేసు ప్రభువా నా ఇంటి లోపలికి రండి. ప్రతి సమస్య నా ఇంట్లో తీర్చబడి చక్క పరచ బడనుగాక. యేసు ప్రభువా నా ఇంట్లో ప్రతి సమస్య చక్క పరచ బడనుగాక. యేసు ప్రభువా నీ నామమున మా ఇంట్లో ప్రతి సమస్య చక్క పరచ బడనుగాక. యేసయ్య మా ఇంట్లోకి రండి. దావీదు కుమారుడా మా ఇంట్లోకి రండి. మా ఇంట్లో ఉన్న ప్రతి అనారోగ్యం ప్రతి సమస్య యేసు నామమున చక్క
పరచ పరచ బడునుగాక 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 దావీదు కుమారుడా దావీదు కుమారుడా నా ఇంట్లోకి రండి రండి నా ఒంట్లోకి రండి రండి నా ఒంట్లోకి రండి రండి నా బిడ్డను తాకండి 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 నా భర్తను తాకండి తాకండి ప్రతి ఒక్కరిని తాకి ముట్టి స్వస్థపరచండి దావీదు కుమారుడా నా ఇంటి లోపలికి మీరు వచ్చి మా జీవితాన్ని మార్చండి. ఒక్కసారి నువ్వు తాకితే యేసయ్యా ప్రతి సమస్య తొలగిపోతుంది ప్రతి అనారోగ్యం తొలగిపోతుంది. నన్ను తాకండి సైలెంట్గా ఉండండి. యేసు తీసుకొని శక్తి కలిగిన పరిశుద్ధ నామమున నా ప్రభువా, నీ బిడ్డలు సన్నిధిలోకి తీసుకొని వస్తున్నాను నా ప్రభువా. నీ సెలవు దగ్గరికి తీసుకొని వస్తున్నాను నా ప్రభువా. నీ బిడ్డలు నీ పాదాల స్థానంలో నీకు సమర్పణ చేస్తున్నాను అయ్యా. ఎవరెవరైతే ఏ సమస్యలు కూడా నా ప్రభు వీళ్ళు నాకు సతమతం అవుతున్నారు, వీళ్ళలో సమస్యలు అయ్యా, వీళ్ళ దేహంలో సమస్యలు నా ప్రభావ మాకు తెలియదు నా ప్రభావ, మీకు మాత్రమే తెలుసు యేసు ప్రభువా. అయ్యా, మీ కనికరాన్ని నా తన మీ గాయపడిన హస్తాన్ని మీరు చాపండి నా ప్రభువా. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని మీరు తాకండి యేసు ప్రభువా. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యను మీరు సాల్వ్ చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. దేవుని ఆత్మ సిలువ రక్తం చేత దేవుని ఆత్మ మీరు తాకండి. దావీదు కుమారుడా మమ్మల్ని మీరు దాటిపోవద్దు నా ప్రభువా. అయ్యా, వీళ్ళ ఒంట్లోకి మీరు రండి నాయన. వీళ్ళ ఒంట్లో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరచమని బ్రతిమలాడుతున్నాము దేవుని ఆత్మ. అయ్యా, వీరు ఇంట్లో ఎవరెవరైతే అనారోగ్యం చేత నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి తప్పు నా తండ్రి బానిసలకు అయింటున్నారు, నా తండ్రి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, వాళ్ళందరినీ ముట్టి నా ప్రభువా అయ్యా, వారిని సరైన మార్గంలో తీసుకురండి. వీళ్ళందరి మీద అయితే నేను రక్షణ కార్యాన్ని విడుదల చేస్తున్నాను. దేవుని ఆత్మ మీ రక్షణ కార్యాన్ని జరిగించండి. దావీదు కుమారుడు వీళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని నిబిడలకు మీరు అందించండి. నిబిడలు నీకు అప్పగిస్తూ యేసు నామమున నా ప్రభువా నిబిడలకు మా అందరికీ మీరు తోడుగా ఉండమని, నా తండ్రి మాకు తోడుగా ఉండమని, ఈ ఊరంతటికి మీరు తోడుగా ఉండి రక్షించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున దేవుని ఆత్మ ఈ కూటాన్ని మీరు ఆశీర్వదించమని నా తను బ్రతిమలాడుతున్నాను. ఈ కూటాన్ని ఆశీర్వదించండి. అనేకులను కొత్త వాళ్ళని మీరు నడిపించండి. రక్షణ ఆత్మని ఊరిలో ఇంట్లో విడుదల చేస్తుంది. ప్రభువా, ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిలో మీరు పని చేయండి. యేసు రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరిని నేను భద్రపరుస్తున్నాను. దయ్యాల నుంచి నా ప్రభు సంపూర్తిగా వాళ్ళకి విడుదల ప్రకటిస్తున్నాను. మీరు విడుదల ప్రకటించండి నా ప్రభు. సంపూర్ణ రక్షణ, ప్రొటెక్షన్. ఏ దయ్యం, ఏ దురాత్మలు ఈ బిడ్డలు ఎవరి నుంచి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరి మీద అటాక్ చేయకూడదు. సిలువ రక్తంలో నా ప్రభు నీ బిడ్డలను భద్రపరుస్తున్నాను. యేసు రక్తంలో నా ప్రభు నీ బిడ్డలను భద్రపరుస్తాను. సిలువ రక్తంలో భద్రపరుస్తూ యేసు క్రీస్తు వారి గాయాలలో నా స్వామి, నీ గాయాల పేరున నీ పిల్లలను పెడుతూ వీళ్ళకున్న ప్రతి సమస్యను నా తను మీరు బాగు చేయమని, ప్రతి సమస్యను నా తన ప్రతి ప్రార్థనను మీరు విని జవాబు అనుగ్రహించి ప్రభా ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతాము, సాక్ష్యాలను ఎక్కించమని పరిశుద్ధాత్మ వీళ్ళందరినీ యేసు నామంలో, యేసు గాయాల పరిశుద్ధాత్మ నీకే సమర్పణ చేస్తూ నన్ను నేను మీకు సమర్పణ చేసుకుంటూ యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి.